హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త అండి. 12వ పీఆర్సీ మరియు పెండింగ్ డీఏలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ అయితే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ సంఘాలతో నేడే కీలక భేటీ. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కీలక అడుగులైతే వేసింది. నేడు సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో అత్యంత ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మంత్రుల బృందం ఈ భేటీని నిర్వహించనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వంటి కీలక మంత్రులు ఈ చర్చలో పాల్గొనున్నారు. చర్చలకు రానున్న ప్రధాన అంశాలు. ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రధానంగా ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లపై స్పష్టత అయితే ఇవ్వనుంది. అవేంటంటే, మొదటిది డిఆర్ఎస్ అలవెన్స్ బకాయిలు. పెండింగ్లో ఉన్న డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు కనీసం కొన్ని డిఏలను తక్షణమే విడుదల చేయాలని అయితే ఆశిస్తూ ఉన్నారు. రెండవది పే రివిజన్ కమిషన్. కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం, దాని అమలుపై ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ పీఆర్సీ నియామకం ఆలస్యమైతే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనపై కూడా చర్చ జరగవచ్చు. మూడోది పెన్షన్ సంబంధిత సమస్యలు. పెన్షనర్లకు సంబంధించిన వివిధ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య భద్రత, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇక నాలుగోది ఇతర ఆర్థిక ఇబ్బందులు. సరెండర్ లీవ్, గ్రాట్యుటీ బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులు వంటి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని అయితే ఆశించబడుతోంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ దీర్ఘకాల డిమాండ్లను ప్రభుత్వం ముందు బలంగా సమర్పించనున్నారు. ఇందులో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, టీచర్ల సమస్యలు, హెల్త్ కార్డుల వంటి ఆర్థికేతర అంశాలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదేశం మరియు ఆశలు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలనేదే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశం. మరి ఈ నేపథ్యంలో నేటి చర్చలపై రాష్ట్ర ఉద్యోగ వర్గాల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. ఈ సమావేశం ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలకు ఒక స్పష్టమైన పరిష్కారాన్ని చూపుతుందని, తద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి తగ్గుతుందని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఇది ఇలా ఉండగా మరో కథనం మేరకు రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల ఉపసంఘంతో నేడు ఉద్యోగ సంఘాల చర్చలు, కీలక డిమాండ్లు. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంతో జరగబోయే చర్చల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ప్రాధాన్య క్రమంలో ఉంచినటువంటి కీలక డిమాండ్లు అయితే ఇవే. ఉపాధ్యాయులు, పెన్షనర్లు దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధాన ఆర్థిక డిమాండ్లు: సరెండర్ లీవ్ మరియు గ్రాట్యుటీ బకాయిల చెల్లింపు తక్షణమే ప్రారంభించాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవి చాలా ముఖ్యం అనైతే డిమాండ్ ఉంది. తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. ఇది పీఆర్సీ నియామకం అయ్యే వరకు, పీఆర్సీ అనేది అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తుంది. ఇక మూడోది 12వ పే రివిజన్ కమిషనర్ను వెంటనే ఏర్పాటు చేయాలనే డిమాండ్. ఇది 5 ఏళ్లకోసారి జరగాల్సిన ప్రక్రియ. ఇక నాలుగోది పెండింగ్ డిఆర్ఎస్ అలవెన్స్, డిఏలలో కనీసం కొన్నిటిని తక్షణమే విడుదల చేయాలి. అలాగే ఐదోది 11వ పీఆర్సీ బకాయిలను సర్వీస్ రికార్డ్ ఎస్ఆర్లలో ఎంటర్ చేయాలి. రిటైర్ అయిన వారికి జీవో ప్రకారంగా చెల్లింపులు చేయాలి. ఇక పెన్షనర్లు మరియు సిపిఎస్ డిమాండ్లు. సో, డిఎస్సి 2003 నియామకాలకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు చేయాలనే డిమాండ్ ఉంది. అలాగే జనవరి 2022 జెడ్పీపీఎఫ్ మినహాయింపులు పీఎఫ్ ఖాతాలకు జమ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తక్షణమే చేయాలి. ఇది వారికి ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది. టీచర్ల సమస్యలు. టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి జిల్లా పరిషత్ టీచర్లకు ప్రభుత్వ టీచర్లతో సమానంగా పదోన్నతులు ఇవ్వాలి. ఇక బోధనేతర పనుల భారం తగ్గించాలి. టీచర్లపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలి.
మూడోది యాప్ ద్వారా ఒత్తిడిని నిలిపివేయాలి. యాప్ ద్వారా వస్తున్న అనవసరపు ఒత్తిడిని నిలిపివేయాలి. అదనపు పని గంటలు అదనపు గంటలు పని చేయకుండా నిరోధించాలి. అంటే టీచర్లను ఎక్కువ పని గంటలు భారం మోపకుండా నిరోధించాలి. ఆరోగ్య సేవల మెరుగుదల. ఇందులో మెడికల్ రియంబర్స్‌మెంట్ గురించి చూసుకుంటే, మెడికల్ రియంబర్స్‌మెంట్ ఆమోదాల్లో ఆలస్యాన్ని నివారించాలి. అలాగే ఈహెచ్ఎస్ ద్వారా అందని వైద్య సేవలు అందుబాటులోకి అయితే తేవాలి అనైతే డిమాండ్ ఉంది. ఈ చర్చలు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కీలక మలుపు అవుతాయని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ప్రభుత్వం ఈ డిమాండ్‌లను సానుకూలంగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపుతుంది అనైతే ఆశిద్దాము. సో, ఏదేమైనా కూడా ఈ చర్చల అనంతరం మనకైతే అప్డేట్ రావడం జరుగుతుంది.